హలో అండి, నేనండి మీ సిరిని మీ ముందుకి ఉల్లిగడ్డ ఎల్లికారం పచ్చడి తీసుకొస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలండి, ఎక్కువగా ఉల్లిపాయలు తీసుకోవాలండి. అదేవిధంగా 4 ఎల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. పచ్చడికి కావాల్సిన పదార్థాలండి, ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. 5 చెంచాల కారం తీసుకోవాలి. అలాగే కొబ్బరి, రుచికి సరిపడా సాల్ట్. కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను మిక్సీ జార్లో వేసుకోవాలండి. అదేవిధంగా ఎల్లిగడ్డలను కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో రెడీగా ఉన్నటువంటి కారం కూడా వేసుకుని స్పూన్తో అటు ఇటు కలుపుతూ 4 సార్లు బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని వెడల్పుగా ఉన్నటువంటి కడాయి పెట్టుకుని దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అందుకని 5-6 చెంచాలు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత మనం రెడీ పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ఎల్లికారాన్ని అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అటు ఇటు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. మరొకసారి మూత తీసి అటు ఇటు కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న మిశ్రమంలో మనం రెడీగా ఉన్నటువంటి ఎండు కొబ్బరిని కూడా వేసుకుని బాగా కలుపుకొని మిక్స్ చేసి కొంచెం సేపు వేడెక్కించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఉల్లిగడ్డ ఎల్లికారం పచ్చడి రెడీ అయింది. ఈ పచ్చడి చపాతీలో కానీ దోశల్లో కానీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది.